నమస్కారం. పుణ్యక్షేత్రం కార్యక్రమానికి స్వాగతం. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ సంభవే అమృతేశాయ సర్వాయ మహాదేవాయతే నమః. మృత్యుంజయుడు గరుడకంఠుడు మహాదేవుడు ఆ పరమేశ్వరుడు. అందుకే ఆ ఆదిదేవుడిని కొలిచిన వారికి మోక్షం లభిస్తుందని అంటారు. అలాంటి పరమేశ్వరుడు ముఖలింగేశ్వరుడిగా పూజలు అందుకుంటున్న క్షేత్రం శ్రీముఖలింగం. ఆ శ్రీముఖలింగేశ్వరుని దర్శనం అత్యంత పుణ్యప్రదం. శివుణ్ణి మనం లింగాకారంలో పూజిస్తూ ఉంటాం. ఆయన విగ్రహ రూపంలో కొలువై ఉన్న క్షేత్రాలు చాలా అరుదైనే చెప్పాలి. కానీ ముఖలింగ రూపంలో కొలువై పూజలు అందుకుంటున్న క్షేత్రం మాత్రం ఈ విశ్వంలో ఒక్కటే ఉంది. అదే శ్రీముఖలింగం. పరమేశ్వరుడు వెలసిన ప్రత్యక్ష కైలాసగిరి శ్రీముఖలింగం. కాశీలో గంగా స్నానం, శ్రీశైలంలో శిఖర వీక్షణం, శ్రీముఖలింగంలో లింగ దర్శనంతో పునర్జన్మ ఉండదని అంటారు. అంతటి విశిష్ట కలిగిన క్షేత్రం ఈ శ్రీముఖలింగం. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమేశానమీడే గళేరుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాధిపాలం జటాజూట గంగోత్తరం గైర్విశిష్యం శివం శంకరం శంభుమేశానమీడే. పరమేశ్వరుడు స్వయంభూగా వెలసి 4 యుగాలుగా పూజలందుకుంటున్న దివ్య ధామమిది. ప్రకృతి అందాలు, సామాజిక వాతావరణం కలగలిసిన పల్లెసీమ శ్రీముఖలింగం. ఈ క్షేత్రంలోని స్వామివారు ఎన్నో యుగాల క్రితమే స్వయంభూగా వెలిశారు. ఈ క్షేత్ర మహత్యం గురించి కుమారస్వామి అగస్త్య మహర్షికి వివరించినట్లుగా స్కాంద పురాణంలో ఉంది. సర్వేశ్వరుడు కొలువైన ఈ క్షేత్రం యుగయుగాల నాటిది. కళింగుల శిల్పకళతో, అద్భుత శిల్పాలతో అత్యంత శోభాయమానంగా ఆకట్టుకుంటుంది ఈ స్వామివారి క్షేత్రం. శ్రీకాకుళం జిల్లాలో వెలసిన ఈ భూ కైలాసం శ్రీకాకుళం పట్టణానికి కేవలం 48 కిలోమీటర్ల దూరంలో ఉంది. కోస్తా ప్రాంతంలోని పలు పట్టణాల నుంచి ఈ క్షేత్రానికి బస్సు సౌకర్యం ఉంది. హైదరాబాదుకు శ్రీముఖలింగ క్షేత్రం 670 కిలోమీటర్ల దూరంలో కలదు. శివధ్యాన సాగరమే చేరుమా, చిదానంద క్షీరమునే ద్రోలుమా. శివధ్యాన సాగరమే చేరుమా, చిదానంద క్షీరమునే ద్రోలుమా. మానస సరసీ విహరిత ప్రాణహంసమా, శివధ్యాన సాగరమే చేరుమా, చిదానంద క్షీరమునే ద్రోలుమా. ప్రకృతి అందాలతో అనుక్షణం ఆహ్లాదపరిచే వాతావరణంలో శ్రీముఖలింగ క్షేత్రం విరాజిల్లుతోంది. వంశధార నదీ తీరాన ఉన్న ఈ ఆలయానికి ప్రతినిత్యం వేలాది మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించి తరిస్తుంటారు. వారణాసికి సమానంగా ఈ క్షేత్రం కూడా కోటిలింగ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ప్రధాన ఆలయం నుంచి 15 కిలోమీటర్ల విస్తీర్ణం వరకు ఎన్నో శివాలయాలు ఉన్నాయి. 1,000కి 1 తక్కువగా ఈ ఆలయం ఉన్నాయని చెబుతారు.
ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న ఈ క్షేత్రాన్ని సామాన్య భక్తులే కాదు, ఎంతో మంది రాజులు, పుణ్య పురుషులు కూడా దర్శించి తరించారు. శ్రీముఖలింగేశ్వరుని అనుగ్రహానికి పాత్రులయ్యారు. గంగాతరంగ రమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియ మనంగ మదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. శ్రీముఖలింగేశ్వరుని క్షేత్ర ఆవిర్భావం వెనుక ఎంతో ఆసక్తికరమైన కథనం దాగి ఉంది. ఒకప్పుడు అరణ్య ప్రాంతంగా ఉన్న ఈ క్షేత్రం ఇప్పుడు మహాక్షేత్రంగా విరాజిల్లడానికి కారణం పరమేశ్వరుడిని లీలా వైభవం. ఆ క్షేత్ర ఆవిర్భావం వెనుక ఉన్న ఆ ఆసక్తికరమైన పురాణ గాథను ఓసారి ఆలకిద్దాం. కాశ్యంతు మరణం ముక్తిః శ్రీశైల శిఖరం ముఖలింగ ముఖం దృష్ట్వా పునర్జన్మ నవిద్యతే అంటూ మహర్షులు సైతం స్వామివారిని స్తుతించి తరించిన క్షేత్రమిది. స్కంధ పురాణంలో శ్రీముఖలింగేశ్వర క్షేత్ర వైభవ ప్రస్తావన ఉంది. పూర్వం వంశధార నదీ తీరాన వామదేవుడనే మహర్షి ఓ మహాయజ్ఞాన్ని తలపెట్టాడు. యజ్ఞ హవిస్సును స్వీకరించాల్సిందిగా సకల దేవతలను, గంధర్వాది యక్షులను ఆహ్వానించాడు. అయితే యజ్ఞానికి విచ్చేసిన గంధర్వులు తాము వచ్చిన కార్యం మరచిన వారై సమీపంలోని అరణ్య ప్రాంతానికి వెళ్లి అక్కడి చెంచు స్త్రీలతో సంగమిస్తారు. వామదేవ మహర్షి తన దివ్య దృష్టితో విషయాన్ని గ్రహించి గంధర్వులను కిరాతకులుగా జన్మించమని శపిస్తాడు. గంధర్వులు శాప విమోచనం కోసం ప్రార్థించగా ఈ ప్రదేశంలో ఇప్ప చెట్టు కింద శ్రీముఖలింగేశ్వరుడు ఉద్భవించి పరిహరిస్తాడని మహర్షి సెలవిస్తాడు. మునిశాపం కారణంగా గంధర్వులందరూ కిరాతకులుగా జన్మిస్తారు. వారిలో చిత్రసేనుడనేవాడు ప్రభువుగాను, మిగతా వారు అనుచరులుగాను జీవనం గడుపుతారు. చిత్రసేనుడికి 2 భార్యలు, చిత్తిలి, చిత్కళ. స్వర్ణ పుష్పాలు వికసింపచేసే ఓ ఇప్ప చెట్టు కోసం 2 భార్యలు గొడవ పడ్డంతో చిత్రసేనుడు ఆ వృక్షాన్ని నరికేస్తాడు. అంతటా ఆశ్చర్యంగా ఆ ప్రదేశంలో పరమేశ్వరుడు శ్రీముఖలింగుడై స్వయంభూగా దర్శనమిస్తాడు. కిరాతకులుగా పుట్టిన గంధర్వులకు శాప విమోచనం కల్పిస్తాడు. నాటి నుంచి ఈ ప్రాంతం శ్రీముఖలింగేశ్వర క్షేత్రంగా భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతోంది. నాగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం నమః శివాభ్యాం వృషవాహనాభ్యాం తిరుచి విష్ణుంద్ర సుపూజితాభ్యాం విభూతి పాటీర విలేపనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. కృతయుగంలో కనక గోకర్ణేశ్వరుడిగాను, త్రేతాయుగంలో రజత మధుకేశ్వరుడిగాను, ద్వాపరయుగంలో కాంస్య జయంతీశ్వరుడిగాను, నేటి కలియుగంలో శ్రీముఖలింగేశ్వరుడిగాను స్వామి పూజలందుకుంటున్నాడు. యుగ యుగాలుగా భక్తులను అనుగ్రహిస్తున్నాడు. నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళ నేత్రాయ జటామకుటధారిణే. నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళ నేత్రాయ జటామకుటధారిణే. శ్రీముఖలింగేశ్వర ఆలయంలో అడుగుపెట్టిన భక్తులకు సాక్షాత్తు కైలాసంలో కాలుమోపిన అనుభూతి కలుగుతుంది. శ్రీముఖలింగేశ్వరుని దర్శించినంతనే సాక్షాత్తు పరమేశ్వరుణ్ణి ప్రత్యక్షంగా దర్శించిన తన్మయత్వం మనసులో పులకరిస్తుంది. అంతటి విశిష్ట క్షేత్రం ఈ శ్రీముఖలింగం. ఆ స్వామివారి దర్శన భాగ్యాన్ని మనము పొందుదాం. సువిశాల ప్రాంగణంలో అణువణువున శిల్పకళ ఉట్టిపడే శ్రీముఖలింగేశ్వర ఆలయం అత్యంత మనోహరంగా గోచరిస్తుంది. రామాయణ, మహాభారత,
భాగవత శివపురాణాది గాథలతో ఆలయంలో ఎన్నో శిల్పాలు దర్శనమిస్తాయి. ఒరిస్సాలోని భువనేశ్వర్ శివాలయాన్ని తలపిస్తుంది ఇక్కడి శిల్ప నైపుణ్యం. శర్వుడవై జలాకారమున భవుడవై అగ్ని అంశతో రుద్రుడవై వాయుమూర్తి వగు ఉగ్రుడవై గగన రూపమున భీముడవై యజ్ఞాధిపతి పశుపతివై చంద్రకళలతో మహాదేవుడై ఇన ప్రభలతో ఈశానుడవై జగమున నిండిన జగాధర భువిదను దాచిన రూపముల అవతరించితి విశిష్ట జనుల మొరలవతరించితివి సలలితమూర్తి సగమల కీర్తి శైలజా హృదయాంతరవర్తి. స్వామివారి ఆలయానికి నలుదిక్కులా 4 ఉప శివాలయాలు ఉన్నాయి. అందుకే ఇది పంచబ్రహ్మాత్మక క్షేత్రమయ్యింది. స్వామివారి ఆలయ ప్రాంగణంలోని గణపతి, కుమారస్వామి, భైరవస్వామి ఆలయాలు భక్తులకు దర్శనమిస్తాయి. ఇక్కడ ఆరుబయట వినాయకుణ్ణి పూజించిన తరువాతే భక్తులు స్వామివారి దర్శనానికి వెళతారు. ఈ క్షేత్రంలో అష్టవినాయక మూర్తులు కూడా కొలువై ఉండటం మరో విశేషం. బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మల భాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణదర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం సర్వసుగంధసులేపితలింగం బుద్ధివివర్ధన కారణలింగం సిద్ధసురాసుర వందితలింగం తత్ప్రణమామి సదాశివలింగం కనకమహామణి భూషితలింగం ఫణిపతివేష్టిత శోభితలింగం నిత్య అభిషేక ధారతో బిల్వార్చనలతో సర్పాలంకార శోభితుడై స్వామి దర్శనమిస్తాడు. భక్తుల గోత్రనామాల పేరిట ఇక్కడ ప్రతినిత్యం స్వామికి విశేష పూజలు నిర్వహిస్తుంటారు. స్వామివారి ఎదురుగా భక్తులు గంటలు కట్టి మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. భక్తులు నిశితంగా గమనిస్తే స్వామివారి శివలింగాకృతిపై నాసికాన్ని గమనించవచ్చు. ఇలాంటి విశేషం మరే క్షేత్రంలోనూ కనిపించదు. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం త్రిశాఖైః బిల్వపత్రైశ్చ అచ్ఛిద్రైః కోమలైః శుభైః తవ పూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణం కోటికన్యా మహాదానం తిలపర్వత కోటయః కాంచనం శైలదానేన ఏకబిల్వం శివార్పణం కాశీక్షేత్ర నివాసం చ కాలభైరవ దర్శనం ప్రయాగే మాధవం దృష్ట్వా ఏకబిల్వం శివార్పణం. అయ్య ఉన్న చోట అమ్మ కూడా ఉంటుంది కదా.
ఈ శ్రీముఖలింగ క్షేత్రంలో అమ్మ వారాహీదేవిగా పూజలందుకుంటోంది. స్వామికి ఉత్తర దిశలో దక్షిణముఖంగా వారాహీదేవి వేంచేసి ఉంటుంది. సప్తమాతృకల్లో ఒకరైన వారాహికి పరిపూర్ణ రూపం ఈ అమ్మ. రజత శోభతో ప్రకాశిస్తున్న వారాహి అమ్మవారికి ప్రతినిత్యం కుంకుమార్చనలు నిర్వహిస్తుంటారు. ఓం శాంకరి శ్రీ గౌరీ కరుణించవే శివదేవేరి, జై శాంభవి శివ సతివే హిమనందిని హర ప్రియవే. ఓం శాంకరి శ్రీ గౌరీ కరుణించవే శివదేవేరి, జై శాంభవి శివ సతివే హిమనందిని హర ప్రియవే. సర్వశక్తిదాయిని సర్వాంతర్యామివే, మహిమల మా దుర్గవే, భక్తుల పెన్నిదివే. శ్రీముఖలింగేశ్వర లింగ క్షేత్రంలోని మరో విశేషం స్వామివారి గర్భాలయంలోని మట్టి పాత్ర. పరమేశ్వరుడి మహత్యానికి అది నిదర్శనం. ఇక ఇదే క్షేత్రంలో కొలువై ఉన్న ఇతర దేవతామూర్తుల ఆలయాలను కూడా దర్శించుకుందాం. శ్రీముఖలింగేశ్వర స్వామి గర్భాలయంలో స్వామివారి మూల విరాట్టుకు వెనుకగా ఓ మట్టి పాత్రను భక్తులు గమనించవచ్చు. దీన్ని గోలెం అని అంటారు. పూర్వం నాగన్న అనే భక్తుడు తనకు పుత్ర సంతానాన్ని కలిగించమని శ్రీముఖుణ్ణి వేడుకున్నాడట. తనకు సంతానం కలిగితే ఓ పెద్ద మట్టి గోలెంలో ఆవు పాలను తెచ్చి అభిషేకిస్తానని మొక్కుకున్నాడు. పరమేశ్వర అనుగ్రహంతో ఆ కుమ్మరి దంపతులకు ఓ శిశువు జన్మించాడు. నాగన్న ఓ పెద్ద మట్టి గోలెంను తయారు చేసి దాని నిండుగా ఆవు పాలను తీసుకుని ఆలయానికి వెళ్లాడట. అయితే ఆలయ ముఖద్వారం చిన్నగా ఉండడంతో నిరాశతో తిరిగి వెళ్లాడట. ఉదయం చూసేసరికి ఆ గోలెం స్వామివారి వెనుకకు చేరిందట. ఇప్పటికీ ఆ మట్టి పాత్రను భక్తులు దర్శించుకోవచ్చు. నమామీశమీశాన నిర్వాణ రూపం విభుం వ్యాపకం బ్రహ్మవేద స్వరూపం. ఇక ఇదే క్షేత్రంలో స్వామివారి ఆలయానికి పశ్చిమాభిముఖంగా సోమేశ్వర ఆలయాన్ని భక్తులు దర్శించుకోవచ్చు. ఇక్కడి శివలింగాన్ని చంద్రుడే స్వయంగా ప్రతిష్ఠించాడని ప్రతీతి. ఈ ఆలయం కూడా భక్తులను అద్భుతమైన శిల్పకళతో విశేషంగా ఆకట్టుకుంటుంది. ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మాదోంకారాయ నమో నమః. ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః. ఈ ఆలయానికి సమీపంలోనే ఉన్న మరో ఆలయం భీమేశ్వర ఆలయం. ఈ శివలింగాన్ని పంచపాండవుల్లో ఒకరైన భీముడే స్వయంగా ప్రతిష్ఠించాడని ప్రతీతి. ఇక్కడ 2 నంది విగ్రహాలు ఉండడం విశేషం. ఒకటి తెలుగు శిల్పులు చెక్కింది కాగా రెండవది ఓడ్ర శిల్పులు చెక్కిరది. ఆంధ్ర ఉత్కళుల మైత్రికి చిహ్నంగా ఈ నంది విగ్రహాలను ప్రతిష్ఠించారని చరిత్రకారులంటారు. విశ్వేశ్వరాయ నరకాంతకతారణాయ కర్ణామృతాయ శశిశేఖరధారణాయ కర్పూరకాంతిధవళాయ జటాధరాయ దారిద్ర్య దుఃఖదహనాయ నమః శివాయ. ఈ క్షేత్రానికి సమీపంలోని పద్మనాభస్వామి ఆలయాన్ని కూడా భక్తులు దర్శించుకోవచ్చు. శివకేశవులకు భేదం లేదనేందుకు నిదర్శనం ఈ ఆలయం. శ్రీముఖలింగేశ్వరుడికి ప్రతినిత్యం ఎన్నో ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి.
మహాశివరాత్రి నాడు ఆ ఉత్సవ శోభ మిన్నంటుతుంది. స్వామివారికి జరిగే వేడుకలను వీక్షించేందుకు సుదూర ప్రాంతాల నుంచి సైతం భక్తులు తరలివస్తూ ఉంటారు. ఇక్కడ జరిగే అష్టతీర్థ రాజయోగం అత్యంత విశేషమైందని ఇక్కడ అంటూ ఉంటారు. శ్రీముఖలింగ క్షేత్రంలో ప్రతినిత్యం ఎన్నో విశేష ఉత్సవాలు జరుగుతుంటాయి. ఇక్కడ స్వామివారికి చైత్ర, శ్రావణ, వైశాఖ, ఆషాఢ, ఆశ్వయుజ, భాద్రపద మాసంలో విశేష ఉత్సవాలు నిర్వహిస్తారు. మాఘమాసంలో మహాశివరాత్రి నాడు స్వామివారికి విశేషమైన వాహన సేవలు, కళ్యాణోత్సవాలు, రథోత్సవాలను నిర్వహిస్తారు. శంభో శివ శివ శంభో శివ శంభో శివ శివ శంభో శంభో శివ శివ శంభో శివ శంభో శివ శివ శంభో శంభో శివ శివ శంభో శివ శంభో శివ శివ శంభో శంభో శివ శివ శంభో శివ శంభో శివ శివ శంభో శంభో శివ శంభో స్వయంభో భో 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 శంభో శివ శంభో స్వయంభో గంగాధర శంకర కరుణాకర మామవ భవ సాగర తారక భో శంభో శివ శంభో స్వయంభో గంగాధర శంకర కరుణాకర మామవ భవ సాగర తారక భో శంభో శివ శంభో స్వయంభో శంభో శివ శంభో స్వయంభో. ఇక ఈ క్షేత్రంలో జరిగే అష్టమ తీర్థ రాజయోగానికి వేలాది మంది భక్తులు తరలివస్తారు. ఏ సంవత్సరమైతే దక్షిణాయనం, శ్రావణమాసం, శుక్లపక్షం, అష్టమి తిథి, సోమవారం, స్వామి నక్షత్రంతో కూడిన పౌర్ణమి వస్తుందో ఆ రోజున శ్రీముఖలింగేశ్వరుని సన్నిధిలో అష్టతీర్థ పుష్కర రాజయోగాన్ని నిర్వహిస్తారు. 8 రోజుల పాటు పుష్కరోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు లక్షలాదిగా భక్తులు తరలివస్తారు. భక్తులతో పాటు స్వామివారు కూడా జల్లు స్నానానికి తరలిరావడం విశేషం. జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిర్ఝరి విలోల వీచి వల్లరి విరాజమానమూర్ధని ధగద్ధగద్ధగజ్వలలాట పట్ట పావకి కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ హరాధరేంద్ర నందిని విలాస బంధు బంధురస్ఫురద్రుగంధ సంతతి ప్రమోదమాన మానసి కృపాకటాక్ష ధోరణి నిరుద్ధ దుందరాపది రుచిద్దిగంబరే మనో వినోదమేతు వస్తుని. ఈ అష్టతీర్థ ఉత్సవంలో సమస్త పుణ్యనదులు, తీర్థరాజాలు, అమృత బిందువులు అన్నీ వంశధారా నదిలోకి వచ్చి చేరుతాయని భక్తులు విశ్వసిస్తారు. అందుకే ఈ క్షేత్రంలో రాజయోగ పుణ్యస్నానాలు ఆచరించేందుకు లక్షలాది భక్తులు తరలివస్తారు. స్వామివారిని దర్శించుకుని తరిస్తారు. ఓం నమః శివాయ. చంద్రచూడాయ నిర్గుణాయ గుణాత్మనే కాలకాలాయ రుద్రాయ నీలగ్రీవాయ మంగళం వృషారూఢాయ భీమాయ వ్యాఘ్రచర్మాంబరాయ చ పశూనాం పతయే తుభ్యం గౌరీకాంతాయ మంగళం. శ్రీ ముఖలింగం ముఖలింగేశ్వర స్వామి ఆలయాన్ని ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు,
సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు దర్శించుకోవచ్చు. ఈ క్షేత్రాన్ని చేరుకోవటానికి శ్రీకాకుళం అనువైన మార్గం. శ్రీకాకుళం నుంచి కేవలం 48 కిలోమీటర్ల దూరం ఉన్న ఈ క్షేత్రానికి ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉంటాయి. ఇది పల్లె ప్రాంతం గనుక వసతి సౌకర్యాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. బస చేయాలనుకునే వారు శ్రీకాకుళంను ఎంచుకోవటం మంచిది. ఈ క్షేత్రంలో చైత్ర, శ్రావణ, వైశాఖ, ఆషాఢ, ఆశ్వీజ, భాద్రపద మాసాల్లో ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. మాఘమాసంలో కళ్యాణం, రథోత్సవాలను అట్టహాసంగా జరుపుతారు. కృత్తిక నక్షత్రంతో కూడిన పౌర్ణమితో పాటు సోమవారం కలిసి వస్తే ఆ రోజున అష్టతీర్థ పుష్కర రాజయోగ మహోత్సవాన్ని నిర్వహిస్తారు. ఇది శ్రీముఖలింగేశ్వర స్వామి వైభవం. ఆ స్వామి కృపా కటాక్షాలు మీపై కూడా ప్రసరించాలని ఆశిస్తూ మరో పుణ్యక్షేత్రంలో మళ్లీ కలుద్దాం.